కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక టెక్నాలజీలోనే కాదు, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. టెంపుల్ టూరిజానికి తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారతదేశంలో పవిత్ర దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవాలయాలకు, జాతరలకు బాగా ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది. దానికి మా ఆడపడుచులను చూస్తే అనిపిస్తుంది, నేను స్త్రీ శక్తి కింద ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాను. బస్సులన్నీ ఫుల్గా ఉన్నాయి, దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులందరికీ కూడా దేవుణ్ణి దర్శించుకుని ఆశీస్సులు తీసుకునే పరిస్థితి వచ్చింది. అది కూడా ఒక కారణం. ఈరోజు మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఎవరిని అడిగే పని లేకుండా ఈరోజు ఉచిత ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహా న్యూస్, మహా ఎంటర్టైన్మెంట్ ఛానల్ నడుపుతూ మరోవైపు మహాభక్తితో అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెస్తున్న మహాశక్తి మన వంశీ. ఆయనకు, ఆయన బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆదాయం కోసం మహా టీవీ రన్ చేస్తే భక్తి కోసం, దేవుని ఆశీస్సుల కోసం ఈరోజు ఆయన భక్తి ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. నేను పోయిన సంవత్సరం ఇక్కడ చూశాను. శివోహం కాకినాడలో సీతారాముల వారి కళ్యాణం, గచ్చిబౌలిలో శ్రీనివాస కళ్యాణం చేసి తెలుగు నేలపై భక్తి ఉద్యమాన్ని నడిపిస్తున్న వంశీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ప్రకృతిని ఆరాధించడం, పూజించడం మన భారతీయ సాంప్రదాయం. అందుకని ఓసారి నా అదృష్టం కూడా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నాం. పై సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. అది కూడా మూడోసారి. నేనే ముఖ్యమంత్రిగా ఉండి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు 3 సార్లు చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని కూడా మీరందరూ కూడా ఇప్పటి నుంచే సహకరించి ఈ పుష్కరాల్ని మనం జయప్రదం చేసుకుంటూ ప్రకృతిని ఆరాధిద్దాం. నదుల్ని, చెట్లను, పశు సంపదను ఆరాధించే సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం. విలువలుండే సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా అన్ని దేశాల కంటే కుటుంబ విలువలు కానీ, సామాజిక బాధ్యతగా నుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మహాశివుడు మనందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, సంపదనివ్వాలని, అదే సమయంలో విలువలతో కూడిన సమాజం కోసం ముందుకు పోయే విధంగా ఆశీర్వదించాలని మరొక్కసారి కోరుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదలందరికీ న్యాయం జరగాలి, పేదరికం లేని సమాజం ఉండాలి, అందరికి కూడా
మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని శివుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నిజంగా మనం ఇంకెవరినో ఆదర్శంగా తీసుకోనక్కర్లేదు. మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారి జీవనశైలి, అలాగే వారు సాటి మనుషుల్ని చూసేటువంటి విధానం, వారు చేసేటువంటి అద్భుతమైనటువంటి పనులు, ఇవన్నీనే ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది. ఈరోజు మన ఈ శివోహం కార్యక్రమానికి విచ్చేసినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన మ్యాక్స్ అలాగే మహా న్యూస్ అండ్ మహాభక్తి ఛానల్స్ తరపున ప్రత్యేకమైనటువంటి చెప్తున్నాం. మంత్రాలయం పీఠ చెక్ 1 2. మంత్రాలయం పీఠాధిపతుల వారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సినీ ప్రముఖుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బోయపాటి సీను గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబీ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. అండ్ అలాగే హీరో తేజ సజ్జా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. సుడిగాలి సుధీర్ టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. మనకి ఈరోజు ఇంకా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటితో పాటుగానే కనుల విందుగా మనందరం ఎన్నో రోజుల పాటు, సంవత్సరాల పాటు గుర్తించుకునే విధంగా రుద్రాభిషేకం కార్యక్రమం కూడా జరగనుంది. వంశీ గారికి కూడా మంత్రాలయం పీఠాధిపతుల వారు చిరు సత్కారం. మాడుగుల నాగమణి భూషణ్ గారు కూడా వంశీ గారిని సత్కరించారు.